ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరి అభిమాన నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయాలలో ఒక చెరగన ముద్ర వేసినటువంటి ప్రథమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. దానికి కారణం ఆయన ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి రీతిలో సుదీర్ఘమైనటువంటి 3500 కిలోమీటర్ల పాదయాత్ర ఉమ్మడి రాష్ట్రంలో చేసి అట్టడుగు ప్రజలు, అన్ని వర్గాల ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను అవగతం చేసుకుని, అవగాహన చేసుకుని ఒక ఆలోచనతో ఎన్నికల ప్రణాళికను ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో 2004 ఎన్నికలలో ఘనమైనటువంటి విజయాన్ని అందుకుని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేయడమే కాకుండా అనేక హామీ ఇవ్వనటువంటి వాగ్దానాలను అమలు చేసినటువంటి గొప్ప చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. కాబట్టే భారతదేశంలో ఏ నాయకుడికి లభించినటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవం, పార్టీలకు అతీతంగా ప్రతి పేద ప్రజల గుండెల్లో ఆయన ఈనాటికి కూడా 16 సంవత్సరాలు అయితే చనిపోయి ఆయన ప్రతి ఒక్కరి మదిలో ఉన్నారంటే దానికి ఆయన పరిపాలనే కారణం అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. ఇటు పోవాలనేటువంటి ముఖ్యంగా పేద ప్రజానేకం వాళ్లకు ఆ రోజు సరైనటువంటి గృహవస్తు లేనటువంటి సమయంలో ఆయన ముందు చూపుతో స్వర్ణముఖికి నాయుడుపేట నుంచి పామంజి వరకు 2 పక్కల ఉర్లుగట్టులు నిర్మించినందువల్లే ఈరోజు మనం వర్షాకాలంలో కూడా ప్రశాంతంగా ఇంట్లో నిద్రపోయేటువంటి పరిస్థితి. చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి గొప్ప చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. కాబట్టి అటువంటి మహనీయుడి యొక్క వర్ధంతి రోజున, జయంతి రోజున ఆయన విగ్రహం వద్దకు వచ్చి నివాళులు అర్పిస్తూ ఉంటాం. మనం వాకాడు మండలం కార్యకర్తలకి, రిపోర్టర్లకి అందరికీ ఈరోజు ఆ మహానుభావుడు దయ వల్ల మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంది. రైతులందరూ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లోనే ప్రతి ఒక్క రైతు బాగుపడ్డారు. ఈ రుణమాఫీ అని పెట్టి రుణాల్లో ఎప్పుడో పేరుకుపోయిన రుణాలన్నీ బయటికి తీసి వాళ్ళు బంగారు పెట్టినటువన్నీ కూడా వెలుగు తీసినారు. ఈరోజు ఆ రోజు వడ్ల రేటుతో పోల్చుకుంటే ఈరోజు ఇంకా తక్కువలో ఉన్నాం. ఆ రోజు 30,000, 25,000తో రేట్లు అమ్మినాయి. ఈరోజు మనకు చూస్తే 15,000, 16,000 కూడా అమ్మటం లేదు. లాస్ట్ ఇయర్ కూడా మా జగన్ గవర్నమెంట్లో కూడా 30,000 రూపాయలు కూడా అమ్ముకున్నాం. ఈరోజు 15,000, 20,000 కూడా అమ్ముకోలేకపోతున్నాం. వాళ్ళు ఉన్నప్పుడు బాగా రైతులందరూ సుభిక్షంగా ఉంటారు. అందువల్ల మళ్ళీ జగనన్న 2029లో మనకు సీఎం కావాలని మనం అందరం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.